టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అన్నారు. చీరాల పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సినీ నటుడు కొల్లా అశోక్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా టీడీపీకి ఓటు వేయాలన్నారు. కార్యక్రమాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కారం కింద మన పరిష్కారం చేసేదానికే నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళు ఏదో అది ఇది చెప్పని బెదిరిస్తున్నారంటే ఎవరు పప్పులు ఉడకవు ఇక్కడ, దాన్ని ఎవరు దోనాళ్ళు ఎవరు పని చేసుకోవడం మంచిది. దీంతో పాటు మనం భవిష్యత్తులో చీరాల పట్టణానికి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనకి పసుపు కుంకుమ కింద ఇచ్చేటటువంటి కార్యక్రమాలు మీకు దాని డబ్బులు కూడా వచ్చేయడం జరిగింది. ఉత్తి హామీలు కాదు, ఇంప్లిమెంట్ చేసి మనం చూపిస్తా ఉన్నారు. దీంతో పాటు కొంచెం పెన్షన్ విషయంలోకి వచ్చేటప్పటికి గతంలో 200 ఉండేది, ఆ 200 1000 రూపాయలు చేయడం జరిగింది, 1000ని మళ్ళా 2000 చేయడం జరిగింది. భవిష్యత్తులోకి వచ్చేటప్పటికి దాన్ని